సభకు నమస్కారం. ఈనాటి విలేకరుల సమావేశం, ప్రింట్ మీడియా సమావేశానికి వచ్చిన పత్రికా సోదరులకు మొట్టమొదటి వారికి స్వాగతం తెలియజేస్తూ, వీరశైవ లింగాయత్ లింగబల్య సంఘం గత 12 సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మరి ఈనాడు మన యువజన అధ్యక్షులు భరత్ గారు, సోమేష్ గారు జనరల్ సెక్రటరీ, మరి మా సెంట్రల్ కమిటీ సభ్యులు శివ గారు, క్యాషర్ అయినటువంటి రాచప్ప గారు, వేదిక మీద ఉన్నటువంటి చాలా మంది పెద్దలందరికీ పేరు పేరున వారికి శరణు శరణార్థం. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మహిళా కమిటీ అధ్యక్షురాలు శ్రావణ్ గారు, జిహెచ్ఎంసీ అధ్యక్షులు శివచరణ్ గారు, పరమేశ్వర్ గారు, ఇంకా చాలా మంది, వీరమణి గారు సంగారెడ్డి నుంచి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి అట్లనే మన మధు గారు, పరమేశ్వర్ గారు, మరి ఇంకా విశ్వనాథ్ గారు రంగారెడ్డి జిల్లా గౌరవ అధ్యక్షులు, మరి ఆనందప్ప గారు. ఇది ఒక పెద్ద కార్యక్రమం. ఒక సంఘం ద్వారా, ఒక కుల సంఘం ద్వారా కార్యక్రమం నిర్వహించడం అంటే అంత ఈజీగా ఉన్నటువంటి పని కాదు. మరి మహేష్ గారు, ఇంకా అంటే ఒక్కొక్కరు చెప్తే శివ గారు, వీళ్ళంతా ఒక కార్యక్రమం రూపం దాల్చినప్పుడు, దాన్ని చేయాలన్నప్పుడు ఎంతో కష్టపడి ఒక 2 నెలలు కష్టపడి ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు. మరి ప్రతిభా వాళ్ళు ప్రతిసారి ఇస్తా ఉన్నాం, కానీ ఈసారి ప్రత్యేకత ఏంటంటే రేపు జరగబోయే 8th నాడు, ఆగస్టు 8th రోజున బిర్లా ఆడిటోరియంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. కాబట్టి మారుమూల గ్రామాన ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్, హై స్కూల్లో ఉన్నటువంటి 10th క్లాస్ పిల్లలందరూ కూడా, మెరిట్ వచ్చిన అందరూ కూడా, అంటే కేవలం మా కులంకి సంబంధించిన వీరశైవ లింగాయత్ లింగబల్యకు సంబంధించిన కులంకు సంబంధించిన పిల్లలకు అందరికీ వాళ్ళ తల్లిదండ్రులను వారిని ఇన్వైట్ చేసి వారికి మంచిగా ఒక, అంటే రాష్ట్రంలో ఉన్న మంత్రివర్యులతో ముఖ్యమైన, అంటే ఇప్పుడే నేను ఎంపీ గారితోని, మా సురేష్ షెట్కర్ గారు ఎంపీ జైరాబాద్, మా కుల సంఘానికి ఆయన కూడా పెద్ద కాబట్టి ఆయనతో మాట్లాడితే పొన్నం ప్రభాకర్ గారు మినిస్టర్ గారు, బీసీ మినిస్టర్ గారు కూడా వస్తారు ఈ కార్యక్రమం అని చెప్పినారు. 8th జరగబోయే కార్యక్రమానికి. వారే కాకుండా గతంలో ప్రతి మీటింగ్ లో, ప్రతి కార్యక్రమంలో మేము ఎవరెవరు కొత్త వారిని తీసుకొచ్చి ఈ సంఘానికి పరిచయం చేయడం అనేది ఒక ఆనవాయితీ జరుగుతూ ఉంది. ఒకసారి అయితే మరి నైనా జైస్వాల్, ఆమె ఛాంపియన్, మరి అటువంటి వారిని కూడా తీసుకొచ్చి, మరి సింగర్ ను ఒకసారి వెంకటేశ్వరరావు గారిని తీసుకొచ్చినాం, ఇంకోసారి ఇట్లా ప్రతిసారి ప్రతిభా అవార్డుకు అట్లా సజ్జనార్ గారిని తీసుకొచ్చినాం, ఎండి ఆర్టీసీ. ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని మారుస్తూ మరి కొత్తదనం ఉండాలనే ఉద్దేశంతో ఈనాడు పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ మినిస్టర్ గారిని తీసుకురావాలని అనుకుంటున్నాం. అట్లనే ఎంపీ గారు జైరాబాద్ సురేష్ షెట్కర్ గారు కూడా వస్తారు. ఇంకా ఒకరిద్దరిని మరి అప్పటి వరకు ప్రయత్నం చేస్తాం. ఎందుకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామంటే, మరి ఈ 10th క్లాస్ పిల్లలకు ఒకసారి అవార్డు ఇస్తే వాళ్ళ జీవితాంతం వాళ్ళకు ప్రతిభ, చదవడం లోపల ప్రతిభ చూపించి మరి వాళ్ళ ఫ్యూచర్ ఒక ఆనందదాయకంగా ఉండాలా, వాళ్ళ తల్లిదండ్రులకు ఇంట్రెస్ట్ ఉండాలా అనే ఆలోచనతోని మరి మొత్తం స్టేట్ లో, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎవరైనా సరే మెరిట్ లో వస్తే వాళ్ళని మరి అందరూ కూడా వాళ్ళ అడ్మిషన్ తీసుకొని వాళ్ళకు అన్ని సూచనలు ఇచ్చి, మా భరత్ గారు యూత్ ప్రెసిడెంట్ గాని, మన సోమశేఖర్ గారు సెక్రటరీ గాని, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, ఇది ఏ ఒక్కరి పని కాదు. జిహెచ్ఎంసీ ఉండని, యూత్ కమిటీ ఉండని, మరి మెయిన్ కమిటీ ఉండని, కార్యవర్గం ఉండని, మా రాచప్ప ఉండని, ఎవరైనా ఉండని, అందరు కష్టపడి, అట్లే మహిళా విభాగం ఉండని, మరి మహిళా విభాగం చేస్తున్నప్పుడు వాళ్ళ కార్యక్రమాలు కూడా అందరు ప్రోత్సహిస్తాం. కాబట్టి మరి అందరు కలిసి ఈ కార్యక్రమం నిర్వహించాల్సిన అవసరము మరి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు చెప్తా ఉన్నామంటే, మా సంఘం చేస్తున్నటువంటి కార్యక్రమాలకు మేము సీఎం గారు ఇన్వైట్ చేస్తే ఈ నెలలో 2 సార్లు వచ్చినారు రేవంత్ రెడ్డి గారు. మరి 30 ఏప్రిల్ రోజున మరి రవీంద్ర భారతిలో మీరు చూసినారు, స్వయంగా వారు వచ్చి మరి అఫీషియల్ గా కార్యక్రమం నిర్వహించినారు. మరి వీరశైవ లింగాయతులు ఎంతమంది ఉన్నారు? 25 లక్షలు ఈ రాష్ట్రంలో ఉన్నారు. మరి అట్లానే నిన్ననే జైరాబాద్ లో కూడా మరి బసవేశ్వరుని విగ్రహం ప్రతిష్ఠ చేసి ఈ రోజు ప్రెస్ లో మొత్తం కవర్ అయింది. అది కూడా ఈనాడు మనం వీక్షిస్తా ఉన్నాం. ఎందుకు చెప్తా ఉన్నామంటే, మా కమ్యూనిటీ, మా కులం అనేది నిష్ఠతో ఉన్నటువంటి కులం, ధార్మికంగా ఉన్నటువంటి కులం. కాబట్టి ఈ కులాన్ని ఎన్లైట్ చేయడానికి మొత్తం ప్రపంచంలో, ఈ దేశంలో మరి బసవేశ్వరుడు ఆనాడు తీసుకున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా 892వ సంవత్సరం క్రితం మరి కాయకమే కైలాసం, వర్క్ ఈజ్ వర్షిప్, మరి స్త్రీలకు సమానమైనటువంటి హక్కులు కలిగించిన మహానుభావుడు బసవేశ్వరుడు. కాబట్టి వారి ఆచరణలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ. కాబట్టి వీటిని ఈ రాష్ట్రమే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రలో, మిగతా రాష్ట్రాల్లో కూడా ఎక్కువ శాతం నిర్వహించడానికి ఇది ఒక
దానికి ఎగ్జాంపుల్ గా ఉండాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. మరి మహిళా కమిటీ గాని, యూత్ కమిటీ గాని, జిహెచ్ఎంసీ గాని, మరి అట్లనే ఒక డైరీ రిలీజ్ చేసే కార్యక్రమం గాని మొన్ననే ముఖ్యమంత్రి గారితో డైరీ రిలీజ్ చేయించినాం. అదొక ప్రత్యేకత. ఎందుకంటే మాకు ఏం కావాలా, మా కమ్యూనిటీకి ఏం కావాలా అన్నప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వం గాని, ఇప్పుడున్న ప్రభుత్వం గాని, ఏ ప్రభుత్వం అయినా మా కులానికి ఏదో ఒక పని చేయాలా, కులానికి అంటే మా కులంలో ఉన్న అత్యధికంగా మరి అట్టడుగున ఉన్నటువంటి వారికి అందరికీ సహాయం చేయాలనే ఉద్దేశంతో మేము కార్పొరేషన్ కావాలా మాకు అని అడిగినప్పుడు ప్రభుత్వంలో మరి రేవంత్ రెడ్డి గారు, మరి బీసీ మినిస్టర్ అయిన పొన్నం ప్రభాకర్ గారు, ఎంపీ సురేష్ శెట్టి గారు వారి కృషి వల్ల ఈనాడు ఫైనాన్స్ లింగాయత్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం లేదు. దాని ఫండ్స్ కావాలని అడిగినాం. మరి అట్లానే మాకు కోకపేటలో ఒక 10 కోట్లు, తర్వాత మరి అక్కడ ఒక 1 ఎకర్ ఇచ్చినారు. అది ఇంకా ఎగ్జిబిషన్ లో ఉంది. ఇవన్నీ ఎగ్జిక్యూట్ కావాలన్నప్పుడు మనకంతా మనం యాక్టివేట్ అయ్యి మన అందరం కష్టపడి రిప్రజెంటేషన్ ఇచ్చి మనం ప్రభుత్వం ముందు తీసుకుపోయినట్లయితే తప్పకుండా మన కార్యక్రమాలన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ఏదున్నా మనం కలిసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి బాగా, అంటే ఇది ఒక మన ప్రెస్టేజ్ ఉన్న కార్యక్రమం కాబట్టి మన కులానికి మన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో మన వాళ్ళందరూ కష్టపడి చదివిస్తా ఉన్నారు. అంటే గ్రామాల్లో కష్టపడి హై స్కూల్లో చదివి గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి వారికి ప్రత్యేకత ఉంది కాబట్టి వారిని తీసుకొచ్చి ఇంత పెద్ద స్టేజ్ పైన వాళ్ళని సన్మానం చేస్తే తప్పకుండా వారికి కొంత గుర్తింపు వస్తుందనే ఆలోచనతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలియజేస్తూ, మరి ఇంకా ఏదున్నా కూడా నా వంతుగా నేను, ఎందుకంటే ఇది ప్రెస్ కాన్ఫరెన్స్ లో కాదు కానీ నేను ఒక 20,000 రూపాయలు ఈ కార్యక్రమానికి ఇవ్వాలనుకున్నాను. ప్రతి కార్యక్రమం మేము 10-12 ఏళ్ళ నుంచి నిర్వహిస్తున్నాం. ఇప్పటికీ 4 నుంచి 5 కోట్ల రూపాయలు ఖర్చు ఇప్పటికి జరిగింది. ఇది ఎవరో ఇవ్వరు, మేము ఎవరికి డొనేషన్ కూడా అడిగే పరిస్థితి ఉండదు. లైక్ మైండెడ్ ఉన్న వాళ్ళతో కలెక్ట్ చేసుకొని మేము ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం. కాబట్టి ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి చాలా కష్టం ఉంటుంది. ఒక డైరీ రిలీజ్ చేయాలంటే ఒక 5-10 లక్షలు కావాలా. 10 లక్షలు కావాలంటే ఎవరు ఇస్తారు? కులంలో కూడా ఎవరు ఇయ్యారు, డబ్బులు అడిగితే ఎవరి దగ్గర రారు. కాబట్టి వీటన్ని నిర్వహించడానికి మన మీద ఉన్న ఒక నమ్మిక, అంటే ఈ సంఘం అనేది ఖచ్చితంగా మాట ఇస్తే తప్పకుండా ఆ మాట నిలబెట్టుకొని కార్యక్రమాలు నిర్వహిస్తారనే ఉద్దేశంతో ఆ రకంగా మరి మనం కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. ఎన్నో కార్యక్రమాలు చేసినాం. నేను చెప్తాను, ఇప్పటికీ ఈ 10 సంవత్సరాల్లో మా ఈశ్వరప్ప గారు గౌరవాధ్యక్షులు కానీ, ఇంకా గతంలో ఉన్న వాళ్ళు కానీ, ఇప్పుడున్న వాళ్ళు కానీ, ఎవరమైనా వ్యక్తిగతంగా ఎవరం అతీతులం కాదు. ఇది సంఘం కాబట్టి సంఘం నడవాలంటే అందరం కష్టపడాల. ఇక్కడ అసలు దీనికి ఎవరు నేను నువ్వు అని చెప్పడానికి లేదు. సంఘం ప్రాతినిధ్యం ఉండాలా, సంఘం పేరు రావాలా అంటే అన్ని జిల్లా కమిటీలు ఉండాలా, మండల కమిటీలు ఉండాలా, గ్రామ కమిటీలు ఉండాలా. ఇవన్నీ మా సంఘానికి ఉన్నాయి. మా డైరీ చూడండి, ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. ఫోటోస్ తో సహా ఎక్కడ ఉన్నారు. మన వాళ్ళకు ఒక ఫోన్ కాల్ చేస్తే ఒక 1000 మందితో మీటింగ్ పెట్టాలని పెట్టే పరిస్థితి ఈనాడు ఈ వీరశైవ లింగ బలిజ సంఘానికి ఉన్నదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఇంకా మొన్ననే నల్గొండ పోతే ఒక మంచి కార్యక్రమం, అక్కడ ఒక బిల్డింగ్ కట్టినారు. మరి అట్లనే తాండూరు పోతే అక్కడ చేసినారు, మహబూబ్నగర్ పోతే బిల్డింగ్ కట్టినారు. కొంత కంట్రిబ్యూట్ చేసినారు, కొంత గవర్నమెంట్ ఇచ్చింది, మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చింది. ఏదో రకంగా బిల్డింగ్స్ కట్టుకొని వాళ్ళకు సొంత భవనాలు కూడా ఏర్పరచుకునే అవకాశాలను కూడా ఈనాడు ఈ సంఘం ద్వారా చేస్తుంది అని చెప్పి ఈ సంఘం తెలియజేస్తాం. మరి బసవేశ్వర విగ్రహాలకు వస్తే ఈనాడు రాష్ట్రంలో 450 విగ్రహాలు స్థాపించబడినాయి. ఒక్కొక్క విగ్రహానికి లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. మరి ట్యాంక్ బండ్ పైన మరి 60 లక్షలతోనే ఆనాడు గవర్నమెంట్ తో చేయించినాం 10 సంవత్సరాల క్రితం. ఇప్పటికి మనం చూడవచ్చు. ప్రతిసారి అఫీషియల్ కూడా మనకు బసవేశ్వర జయంతి మరి ప్రభుత్వం తీసుకొని కార్యక్రమాలు నిర్వహిస్తా ఉంది. మరి మేము కూడా ఎందుకు చెప్తున్నామంటే పక్కకే ఉన్న కోడల సంగమంలో ఘటప్రభ, మలప్రభ, కృష్ణ అనే నదుల్లో సజీవ సమాధి అయినటువంటి మహాపురుషుడు బసవేశ్వరుడు. వారి అడుగుజాడలో ఈ కులం నడుస్తా ఉంది. మరి ఈ కులం అంతా కూడా లింగధారణ గాని, విభూతి ధారణ గాని ఇవన్నీ ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. మరి అంత మంచి కార్యక్రమాలన్నీ కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా నిర్వహించే ఆలోచనలో ఈ సంఘం ఉందని చెప్పి నేను ఈ సంఘంలో తెలియజేస్తా ఉన్నాను. మరి ఏదేమైనప్పటికీ మనందరం కష్టపడి రేపు జరగబోయే అవార్డ్ ఫంక్షన్ ను చాలా చక్కగా డిసిప్లిన్ గా అందరూ కూడా ఇన్వైట్ చేసి, ప్రెస్ సోదరులకు మరి ప్రింట్ మీడియా సోదరులను కూడా ఇన్వైట్ చేసి కార్యక్రమం నిర్వహించే విధంగా మనం ఉండాలని తెలియజేస్తూ, మరి ఇంకా ఈ యాంకింగ్ చేస్తున్న మా మహేష్ గారు చాలా చక్కగా, మరి ఇది ఒక ట్రైనింగ్ క్లాస్ అనుకోవాలి. ప్లస్ అంటే ఒక 50 మంది ఉన్నాం, అక్కడ 45 మంది ఉంటే ఇక్కడ అందరికీ అవకాశం ఉంటుంది. మా దగ్గర వీలు వాళ్ళనకుండా ఎవరైనా ఏ విభాగంలో ఉన్నా వాళ్ళంతా మాట్లాడితే వాళ్ళు ఫ్రీ అయిపోతారు.
స్పీకర్ అవుతారు, రేపు మంచిగా మాట్లాడే శక్తి వాళ్ళకు వస్తుంది. కాబట్టి అన్ని జిల్లాల నుంచి మా ప్రకాష్ కానీ ఎక్కడి నుంచి ఇంకా చాలా మంది వచ్చారు, ఎక్కడెక్కడి నుంచి వస్తారు, వేరే వేరే జిల్లాల నుంచి వచ్చి హైదరాబాద్ లో పెద్ద పెద్ద కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు నేను తప్పకుండా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. మరి ఇంకా దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏదనేది ఇది అయిన తర్వాత ప్రతి 2 నెలలకు ఏదో కార్యక్రమం వస్తుంది. మొన్ననే గత నెలలో ఒక 25-30 లక్షలు ఖర్చు పెట్టి మరి ఇప్పుడు చెప్పినట్టుగా క్రికెట్ మ్యాచ్ అనేది పెద్ద కార్యక్రమం. రాష్ట్రంలో క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం ఒక కుల సంఘానికి సాధ్యం కాదు. కానీ మా సంఘం ద్వారా అదేమి శివ, మా దినేష్ ఈరోజు లేరు, వాళ్ళు చక్కగా కార్యక్రమాలు నిర్వహించి మరి ఇక్కడ ఉన్నటువంటి మా మధు గాని ఇంకా మిగతా వాళ్ళు కానీ అందరు కష్టపడి మరి అంత పెద్ద ఒక 10-15 రోజులు మరి కార్యక్రమం నిర్వహించారు. మరి దానికి కూడా చాలా మంది సహకరించారు. మరి అంత పెద్ద ఖర్చు పెట్టి అంత కార్యక్రమం నిర్వహించడం ద్వారా ఈ సంఘం సర్వీస్ లో ఉంది, సేవ దృక్పథంతో ఉంది అనే విధంగా కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలియజేస్తూ, ఇంకా ఏదైనా కూడా మేమంతా చాలా ఈజీగా ఎంత పెద్ద కార్యక్రమం ఈజీగా చేస్తారు మా వాళ్ళు. ఒక డైరీ రిలీజ్ చేయాలంటే ఒక వారం రోజులు రెడీ చేస్తారు. మా రాజప్ప అయితే రెడీ అంటే వారం ఎంత కష్టం అది. ఒక ఫోటో తీసుకోవాలా, ఒకటి ఇది చేయాలా, వాళ్ళ ఇవి యాడ్స్ ఇవ్వాలి, ఎన్నో ఉంటాయి అంట కష్ట నష్టాలు ఉంటాయి. ఉంటేనే సంఘానికి పేరు వస్తుంది. కాబట్టి ఆ రకంగా మరి మీరంతా ఇక్కడ ఉన్నటువంటి ప్రింట్ మీడియా కానీ అట్లానే పత్రికా సోదరులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఎన్లైట్ చేసి 8న జరిగే ప్రోగ్రామ్ ను సక్సెస్ చేయాలని మరొకసారి కోరుతూ, ఇంకా ఏదున్న సూచనలు కానీ సలహాలు కానీ ఈసారి అయితే ఖచ్చితంగా పొన్నం ప్రభాకర్ గారు వస్తారు, మన ఎంపీ గారు ఉంటారు జోరాబాద్ 8th ప్రోగ్రామ్ కు. ఇంకొకరిద్దరిని ఇన్వైట్ చేసి చాలా చక్కటి ప్రోగ్రాం నిర్వహిస్తామని తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఇప్పుడే మరి ఈ యొక్క ఇన్విటేషన్ కార్డును కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి దాన్ని కూడా మనం తప్పకుండా అందరికి ఇచ్చి కార్యక్రమం నిర్వహిస్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ నేను ముగిస్తాను. జై బసవ.